Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. In this video we are going to discuss about denaturation of protein. Intermediate second year biomolecule chapter related denaturation of protein. అసలు డి అంటే రిమూవల్ ఆఫ్ న్యాచురేషన్ అంటే న్యాచురల్ ఫంక్షన్ని రిమూవ్ చేయడం. ఎవరిది? ప్రోటీన్ది. ఏంటిది? ఫస్ట్ ఎవ్రీ ప్రోటీన్ హ్యాజ్ యూనిక్ ప్రాపర్టీ. మన బయాలజికల్ సిస్టంలో ఉన్న ప్రతి ప్రోటీను ఒక ప్రత్యేకమైనటువంటి పని చేస్తూ ఉంటుంది. దాన్నే నేటివ్ ప్రోటీన్ అంటాం. ఒక ప్రోటీన్ చేసే పని ఇంకో ప్రోటీన్ చేయలేదన్నమాట. సో యూనిక్ బయాలజికల్ యాక్టివిటీ అంటాం. సో దాన్ని ఎలా చెప్పచ్చు అంటే ఎవ్రీ ప్రోటీన్ హ్యాస్ యూనిక్ బయాలజికల్ యాక్టివిటీ కాల్డ్ ఏమంటారంటే నేటివ్ ప్రోటీన్. ఓకేనా? న్యాచురల్గా తన బయాలజికల్ యాక్టివిటీని కలిగి ఉంటుంది ఒక ప్రోటీన్. దాన్ని నేటివ్ ప్రోటీన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఓకేనా? ఏం చేద్దామంటే టెంపరేచర్ మార్చేద్దాం, అంటే టెంపరేచర్ పెంచేద్దాం లేదా తగ్గించేద్దాం. కొంచెం యాసిడ్ కానీ బేస్ కానీ ఆ ప్రోటీన్కి యాడ్ చేద్దాం. అప్పుడు ప్రోటీన్ ఏమవుతుందంటే తన న్యాచురల్ ఫంక్షన్ను కోల్పోతుంది. దీన్నే డీనాచురేషన్ అంటారు. ఓకేనా? సో ఇఫ్ ప్రోటీన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ pH. ఓకేనా? if protein is subjected to change in temperature or pH, ఓకేనా, loses its natural activity. ఎవరు? ప్రోటీను తన న్యాచురల్ యాక్టివిటీని లాస్ చేసుకుంటుంది. ఓకేనా? కాల్డ్ దీన్నే ఏమంటారంటే ఇలాంటి ప్రాసెస్నే denaturation of protein, called denaturation. ఓకేనా? of proteins. ఓకేనా? if protein is subjected to change in temperature or pressure, loses its natural biological activity called denaturation of protein అంటారు. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు ఎగ్ తెలుసు కదా, ఎగ్. ఈ ఎగ్గు కోడి దగ్గర పెట్టేస్తే ఒక 21 days 23 days సర్టెన్ పీరియడ్ ఏమొస్తాయి? చిక్స్ వస్తాయి, కోడి పిల్లలు వస్తాయి. అలా కాకుండా మనం అదే ఎగ్గును తీసుకుని బాగా బాయిల్ చేద్దాం, హాట్ వాటర్లో బాయిల్ చేసి తీసుకెళ్ళి కోడి దగ్గర పెట్టు. ఇప్పుడు చిక్స్ వస్తాయా? కోడి పిల్లలు వస్తాయా? రావు. అంటే ఎగ్గులో ఉన్న ప్రోటీను తన న్యాచురల్ బయాలజికల్ యాక్టివిటీని లాస్ చేసుకుంది కదా. ఇదే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటే. సరే, ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ చేసాం. ఈసారి ఏం చేద్దామంటే ఎగ్గు తీసుకుందాం, దానికి ఇంజెక్షన్ తీసుకుని నేరో హోల్ పెట్టి కొంత యాసిడ్, ఓకేనా, లోపలికి ఇంజెక్ట్ చేద్దాం. కొంత యాసిడ్, pH చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు తీసుకెళ్ళి కోడి దగ్గర పెట్టు, కోడి పిల్ల రాదు, చిక్స్ రావు. కారణం ఏంటి? pH చేంజ్ అయిపోయింది. సో pH చేంజ్ అయినా టెంపరేచర్ చేంజ్ అయినా ప్రోటీన్ తన న్యాచురల్ బయాలజికల్ యాక్టివిటీని లాస్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంట. ఓకేనా? అలాగే మిల్క్ ఉన్నాయి, మార్నింగ్ వేడి చేసావు, కాఫీ చేసుకొని తాగావు, ఫ్రిడ్జ్లో పెట్టావు, ఈవినింగ్ మళ్ళీ వేడి చేసుకో, ఆ పాలు అలాగే మళ్ళీ కాఫీ చేసుకొని తాగొచ్చు. అదే నువ్వు ఆ మిల్క్కి కాస్త కర్డ్ యాడ్ చేసావు అనుకో, కర్డ్, పెరుగు, నథింగ్ బట్ ఈవినింగ్ అంతా ఏమవుతుంది? మొత్తం కర్డ్ అయిపోతుంది. అంటే కర్డిలింగ్ ఆఫ్ మిల్క్ కూడా తన న్యాచురల్ యాక్టివిటీ లాస్ అయిపోతుంది. అంటే లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోతుంది బై ఏ బ్యాక్టీరియా కాల్డ్ లాక్టోబాసిల్లి. ఓకేనా? సో దీన్నే ఏమంటారంటే కొంచెం యాసిడ్ వేసావు, అది కూడా ఏంటి? పెరుగు, లాక్టిక్ యాసిడ్ దాంట్లో ఉంటుంది. కొంచెం వేసావు, మొత్తం మిల్క్ అంతా కర్డ్ అయిపోయింది, అంతా లాక్టిక్ యాసిడ్ అయిపోయింది. చూడు, న్యాచురల్ యాక్టివిటీ లాస్ అయిపోయింది. దీన్నే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. ఓకేనా? చూడు, ఎగ్జాంపుల్ ఏంటంటే ఆన్ హీటింగ్ లేదా ఆన్ బాయిలింగ్ egg white becomes hard.
హార్డెనింగ్ ఆఫ్ ఎగ్ వైట్ ఆన్ బాయిలింగ్ ఒక ఎగ్జాంపుల్. అలాగే సెకండ్ వన్, కర్డిలింగ్ ఆఫ్ మిల్క్. ఓకేనా, నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్, దీన్ని ఏమంటారంటే ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అంటారు. సో కర్డ్, లాక్టిక్ యాసిడ్, మిల్క్ మొత్తం కర్డ్గా మారిపోతుంది. కర్డిలింగ్ ఆఫ్ మిల్క్, నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ కర్డ్, నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అంటాం. ఓకేనా, సో ఇది కూడా న్యాచురల్ యాక్టివిటీ లాస్ అవ్వడమే. అసలు ఎందుకు లాస్ అవుతాయి? టెంపరేచర్ చేంజ్ చేస్తే, యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేసి pH చేంజ్ చేస్తే ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ బాండ్స్ ప్రెజెంట్ ఇన్ సెకండరీ అండ్ టెర్షరీ స్ట్రక్చర్ అండర్గో బ్రోకెన్. సో డ్యూరింగ్ denaturation, hydrogen bonds in secondary and tertiary structure undergo broken. అవన్నీ బ్రేక్ అయిపోతాయి హైడ్రోజన్ బాండ్స్. అప్పుడు వాటి న్యాచురల్ యాక్టివిటీని లాస్ తీసుకుంటాయి. బట్ నాట్ ప్రైమరీ స్ట్రక్చర్. ఓకేనా, బట్ ది ప్రైమరీ స్ట్రక్చర్, but the primary structure does not disturbs. ఈ టైంలో ప్రైమరీ స్ట్రక్చర్ ఏం డిస్టర్బ్ కాదు. ప్రైమరీ స్ట్రక్చర్ మారితే ప్రోటీనే మారిపోతుంది కదా. ఇక్కడ న్యాచురల్ యాక్టివిటీ పోవాలంతే. దానికి కారణం ఏంటి? హైడ్రోజన్ బాండ్ బ్రేక్ కావాలి. ఎలా? టెంపరేచర్ చేంజ్ చేసినా, pH చేంజ్ చేసినా ఏమవుతుందంటే న్యాచురల్ యాక్టివిటీ లాస్ అవుతాయి. దీన్ని డీనాచురేషన్ అంటారు. దీనికి కారణం ఏంటంటే సెకండరీ అండ్ టెర్షరీ స్ట్రక్చర్లో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి, బట్ నాట్ ప్రైమరీ స్ట్రక్చర్. ప్రైమరీ స్ట్రక్చర్ అంటే సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్. అమినో యాసిడ్ సీక్వెన్స్ మారదు, జస్ట్ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. ఓకేనా, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ బ్రేక్ అవుతాయి. అందుకు న్యాచురల్ ఫంక్షనింగ్ అనేది ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఒకసారి బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. కీప్ వాచింగ్, బట్ డోంట్ లైక్ టు షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.